హలో నమస్కారం అండి అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. నేను బాగానే ఉన్నాను. మీరందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఇదిగోండి, ఇవాళ వీడియోలో నువ్వులు కొద్దిగా గుమ్మడి గింజలు ఉన్నాయండి, వేసానండి. నరాలకు సంబంధించిన జబ్బులు ఏమి రాకుండా ఉండాలని మేము చేసి తింటున్నాం, మీరు తినండి. అయితే పచ్చి నువ్వులు నవ్వలండి, నవ్వులుతుంటే పాలు వస్తాయి, అవి ఇంకా మంచిదండి. దీనికంటే హుషారాన్ని వారిని చెప్తున్నానండి. ఇదిగోండి, నువ్వుల్ని చేయగింటున్నానండి. నరాల బలహీనతకి మంచిదేనండి. జీరో కొలెస్ట్రాల్ కదండి. ఏం తింటామండి, మరి ఏదో ఒకటి తినాలనిపించింది పిల్లలకి. ఇంట్లో ఏదో ఒకటి చేయాలి, మనకు చేసి భాగ్యం మనకు దొరికిందండి. ఇదిగోండి, నువ్వులు కొద్దిగా వేగిస్తున్నానండి. నువ్వులు నరాల బలహీనతకి ఎంతో, పిల్లలకి ఎదిగి పిల్లలకి ఆడి పిల్లలకి ఏంటండి నరాలకు సంబంధించి చాలా మంచిదండి. వేడి ఇది అంటారు, అది ఏమీ కాదండి. నీళ్లు తాగితేనే వేడి ఇదేం తగ్గుతుందండి, మందులతో వీటితో కాదండి. కడుపుతో ఉన్నవాళ్ళు అనగా వీళ్ళు అనగా తింటే మంచిదండి. పిల్లలకు కూడా లోపల ఏ విధమైన విటమిన్లు కావాలో అవి దొరుకుతాయి అన్నమాట అండి. అందుకే పురుడు వచ్చిన తర్వాత బాలింతరాలకు నువ్వుల నూనెతో పెడతారు భోజనం అండి మన పూర్వీకులు. నువ్వుల నూనెలో అంత విశేషం ఉందండి, ఖాసియత్ ఉందన్నమాట. కొంతమంది తెలియక నువ్వుల నూనె వేడి చేస్తున్నారు. వేడి కాదండి, జీరో కొలెస్ట్రాల్ అండి. మనకి ఏ కొలెస్ట్రాల్ కావాలో మంచి కొలెస్ట్రాల్ వస్తుందండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ రానివ్వకుండా తోడ్పడుతుందండి ఇది. ఇదిగోండి, కొద్దిగా గుమ్మడి గింజలు కూడా వేసుకుందామండి. ఎక్కువ కాదండి, గుప్పుడు వేస్తున్నాను. రెండు చల్లారి పెట్టి చేద్దామండి. బయట స్వీట్లు కొనుక్కుంటాం కానీ ఇంట్లో చేసుకుంటాం. ఖర్జూరంతో చేసుకుంటే మరీ మంచిదండి. అసలు తీపి అన్నది మనకు ఒంట్లోకి వెళ్ళదండి. ఇందులో జింక్ ఎక్కువ ఉంటుందండి. ఇవ్వండి దారగా ఎగిన గుమ్మడి గింజలండి. మిక్సీ ఖాళీ ఉంది కదండి, ఇక కొద్దిగా నువ్వులు కూడా వేసేస్తున్నాను. రెండు కలిపి చేద్దామండి పొడి. ఇదిగా అయిపోయిందండి. కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదండి. ఇదిగోండి, మిగిలిన నూనె కూడా చేసుకుందాం. చాలే. ఇదిగోండి, బెల్లం వేసి తరిగి ఉంచానండి. బెల్లం నువ్వులు నరాలకి ఎంత మంచిదో అండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా రానివ్వకుండా చేయటానికి కూడా అంతే ప్రయోగం అండి మనకి నువ్వులండి. గుమ్మడి గింజలు అయితే జింక్ ఉంది, మీకు తెలుసు కదండి. మనం పిల్లలు ఒకవేళ ప్రెగ్నెన్సీగా ఉన్నారనుకోండి, మీ పిల్లలు వాళ్ళకి ఇవన్నీ బట్టికి పెట్టాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు హైపై టెన్షన్లో ఉంటున్నారు పిల్లలు అందరూ. చిన్నపిల్లలు జాలేస్తాను చూస్తే అండి. అది చిన్నప్పుడు మనం కడుపుతూ ఉండగా తిని ఉంటే దేనివల్ల వచ్చిందో, తల్లి ఇమ్యూనిటీ పవర్ తక్కువ అవ్వచ్చండి, దానివల్ల ఏదో వచ్చిన చేత ఇప్పుడు ఇదివరకు మన చిన్నప్పుడు ఎక్కడో 100కి కోటికి ఒకటి పుట్టివ్వరండి. ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయండి. దాని గురించి ఎందుకంటే మందేసిన వంటలండి, మందేసిన కూరలో దాని నుంచి ఎంత తిన్నా ఏది తిన్నా తక్కువే అండి. మందుల కంటే ఎక్కువ మందులు వాడండి, డాక్టర్ ఇచ్చిన కాదనండి. సైడ్ నుంచి ఇదనగా రోజుకు ఒక ఆకుకూర కంపల్సరీ తింటే మంచిదండి. చిన్నపిల్లైనా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే అండి ఆకుకూర తినాలి. ప్రెగ్నెన్సీ వాళ్ళకి అయితే కంపల్సరీ అండి. పాలుకి మీకు ఒక గ్లాస్ తాగినా అంత బలం రాదేమో అండి, నువ్వులు అంత శక్తి ఉందండి మీకు. ఆ గుమ్మడి గింజలు అయితే జింక్ ఉంది, మీకు చెప్తున్నాను కదండి. బ్రెయిన్కి పెరగటానికి ఏంటి, పవర్ పెంచడానికి, మెమొరీ పవర్ పెంచడానికి ఏంటండి గుమ్మడి గింజలు చాలా ఉందండి. దానికి సంబంధించి చెప్తే బోళ్ళు ఉన్నాయండి. ఇదిగోండి, ఇలా కలిపేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకునండి వండ చుట్టుకుంటే ఇంచుక కమ్మగా వాసన వస్తుందండి. మేము బెల్లం తక్కువ తింటామండి, మీరు ఉంటే కాస్ట్ మేము బెల్లం తీపి తక్కువ వాడతామండి, అందుకే నేను బెల్లం తక్కువ వేసుకుంటున్నాను. మీరు కావాలితే కొంచెం మధ్యలో టేస్ట్ చూసుకుని చేసుకు తినండి, మంచిదండి.
బయట తెచ్చిన స్వీట్లు ఎన్నిటికంటే ఇది మనం తిన్నామంటే తృప్తిగా కూడా ఉంటుందండి. ఖర్జూరంతో కూడా చేసుకోవచ్చండి. ఖర్జూరం ఇంకేంటంటారు, ఇది తేనండి, రెండు కలిపి నానబెట్టండి, అప్పుడు మిక్సీ పట్టేస్తే ఇది అవుతుందండి. ఇందులో వేసుకుని అప్పుడు మనం చేసుకోవచ్చండి. పొడిని చేసి ఉంచుకుని కొంచెం కూరల్లో కూడా జల్లుకోండి, ఎప్పతండి మంచిదండి. ఇలా ఉండలే తినాలని కాదండి, షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం మంది తినకపోవచ్చండి, కానీ నరాల బలహీనతకి అయితే చాలా మంచిదండి. మన చిన్నప్పుడు గుమ్మడికాయలు ఎక్కువ తినేవాళ్ళు, ఇప్పుడు గుమ్మడికాయ వాతం అది ఇది అని మానేసారు. మళ్ళీ అందరూ గుమ్మడి గింజలు తినాలి, ఇవి తినాలి, అవి తినాలి. అందుకనే పాతకాల వాళ్ళకి ఎక్కడో కానీ కలజోళ్ళు కూడా పడి కదండి, జుట్టు కూడా ఊడేది కదా, ఇప్పుడు ఎక్కువైపోయిందండి. పెద్దల మాట సద్దన్నం మూట అన్నారండి. సద్దన్నం తిని ఆవకాయ మొక్కతో నుండి మనం ఈ విధంగా గట్టిగా ఉన్నాం. మన పిల్లలకి అంత మనన్న బలం లేదండి మన పిల్లలకి. ఇది ఖర్జూర బెల్లం అండి, ఊరికే కరిగిపోతుంది. మీరు కావాలంటే తాటి బెల్లం దొరుకుతుందండి, ఇప్పుడు చూసి వచ్చింది 400 రూపాయలు కిలో అండి. రేట్ ఎక్కువైనా అది వాడండి, షుగర్ అది రాదండి. తాటి బెల్లం షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి తాటి బెల్లం అయితే. ఇదిగోండి కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఉండగా ముద్దలో ఉంటుంది, అయితే ఉడిపోతుందండి తినేటప్పుడు. సేమ్ మన సున్నుండలాగే ఉంటాయండి. మన చిన్నప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ తింటున్నాను తిండండి, అయినా బలం ఉండలేదు. ఎందుకంటే అన్నీ కలుషితం అండి, మందులు వేసిన తిండి తిని. ప్రతి ఒక్కరికి నా కాళ్ళు నొప్పి, ప్రతి ఒక్కళ్ళు కాళ్ళు నొప్పి, థైరాయిడ్ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది. ఇవే బాధలండి, ఎక్కడ చూసిన హాస్పిటల్ చుట్టూ పరిగెడుతున్నారు. ఒక 10 నిమిషాలు టైం ఇచ్చేలాంటి చేసుకోండి. హాస్పిటల్కి వెళ్ళి కంటే తిని చూస్తే ఒక నెల 2 నెలలు అండి తెలుపుతుందండి. తిన్నాను ఇప్పుడు ట్యాబ్లెట్ ఏంటండి వేసుకుని వెంటనే తగ్గడానికి, అది ఒక నెల 2 నెలలు టైం పడుతుంది. మెల్లిగా నరాలకు బలం రావాలంటే ఎంత కష్టం అండి. ఇదిగోండి వృక్ష సంబంధించిన ఏట్లకైనా సరే అండి కొలెస్ట్రాల్ ఉండదండి, మంచిదండి. వృక్షాన్ని అంటే చెట్టులకు సంబంధించింది, జంతుకు సంబంధించిన వాటిలో కొలెస్ట్రాల్ ఉంటాయండి. చేసే చేపలు మాంసం ఇవన్నీ వయసులో ఉన్నప్పుడు తింటారండి, తినక తప్పదు. కానీ వాటిలో కొంచెం బ్యాడ్ కొలెస్ట్రాల్ అయ్యి మనకి వచ్చే ఛాన్సులు ఉంటాయండి. ఇంకెలాంటి వాటిలో అంటారు, మనం ఎన్ని తిన్నా పర్వాలేదండి. మెమరీ శక్తి ఉంటుందండి, మెమరీ పవర్ పెరుగుతుందండి. ఎందుకంటే ముసలి కొద్ది తగ్గుతుంది. కొంతమంది పిల్లలు అప్పుడు చదవరాళ్ళకి కూడా పెడితే జింకు వల్ల అండి, గుమ్మడి గింజల వల్ల పెరుగుతుందండి. కొద్దిగా ఉన్నాయి గుమ్మడి గింజలు, ఎందుకు వేస్తాను మీకు చూపిస్తున్నాను. ఇంట్లో ఏమీ లేదు తినటానికనండి చేస్తున్నాను. నువ్వుల్లో కూడా నూనె ఉంటుంది కదండి, తేమ, అదిగో ఎంత నొక్కితే మనం అంత పైకి వస్తుందండి. నువ్వులు పైకి వస్తున్నాయి సరే, ఉండ కూడా నూనె పైకి వస్తుందండి. ఇంకొక పని అండి, నువ్వులు మీరు ఇలా చేసుకోలేకపోతే కమ్సే కమ్ నోట్లో వేసుకుని గట్టిగా నవ్వలండి, పళ్ళకి మంచిదే, ఆ రసం వెళ్తే మన ఒంటికి మంచిదే అండి. పాలు కింద వస్తాయి కదండి, ఆ పాలు మనం తాగుతుంటే ఇగోండి చూసారండి, ఇగో నువ్వులు కొంచెం కొంచెం ఇగోండి గుమ్మగుమ్మలాడే నువ్వులు గుమ్మడి గింజల లడ్డూలు తయారైపోయినాయండి. సున్నుండల మాదిరిగా చేసాను, మీరు కూడా చేసుకోండి. చూసి తిని అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.